మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ దయ చొప్పున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ దాసునికి ఇచ్చినటువంటి జీవము కలిగిన దేవుని సంఘము నేటికి 17వ వార్షికోత్సవాన్ని జరుపుకోవటానికి మీరు చూపిన మహాకృపను బట్టి నేను ఘనపరుస్తూ ఉన్నాం. ఈ దినములో రీతిగా మమ్మల్ని అందరినీ సమకూర్చి శ్రేష్టమైనటువంటి నీ పరలోకపు ఉపదేశమును నీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వినిపించబడుతున్న ప్రతి వాక్యము మా హృదయాలలో నిలిచి అది ఫలించినట్లుగా విస్తరింపజేస్తున్నామని మేము పొందమని ముందున్న సమయాన్ని నీ స్వాధీనానికి అప్పగించుకుంటూ మరి ఒక నీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్నామని జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి అడుగుతూ ఉన్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. తప్పు చెప్తారా? అట్లా చూస్తున్నారు. భూలోకంలో కూడా దేవుడు ఆదాంతో సహవాసం కలిగి ఉండాలనుకున్నాడు. ఎన్నాళ్ళు ఉంటాం భూలోకంలో సహవాసం? భార్యతో ఎన్నాళ్ళు సహవాసం ఉంటాం, భర్తతో ఎన్నాళ్ళు సహవాసం ఉంటాం, స్నేహితులతో ఎన్నాళ్ళతో సహవాసం ఉంటాం, ప్రాణం ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు. కానీ ఈ లోకాన్ని వదిలిన తర్వాత దేవునితో నిత్యత్వము, నిత్య సహవాసం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అది సహోదరుడు దైవజనుడు అనేటువంటి నతనీయాలు చెప్పాడు. ఈ భూలోక సంబంధమైనటువంటి సహవాసము టెంపరీ, తాత్కాలికమే. ఇది పోయినా పర్వాలేదు, తోటలోంచి ఏదైనా తోటలోంచి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని ఇచ్చేటువంటి నిత్య సహవాసం కొరకు దేవుడు మన కొరకు సిలువలు ఎంతగానో ప్రయాసపడినట్టుగా అది మనం చూస్తున్నాం. అందుకోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి భూలోకంలో తెగతింపులైన పరలోకంలో నిత్యత్వం మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పాటల పుస్తకంలో 2వ పాట పాడుకుందాం. ఆదాములా ఎరికోలోని ఆకానులా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. తెలుసుకో ఈ నిజం, నీతిగా నడచుకో. తెలుసుకో ఈ నిజం, నీతిగా నడచుకో. ఏదెనులో ఆదాములా ఎరికోలోని ఆకానులా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. దేవుని మాటలు ఎవరు ఆజ్ఞను మీరిన ఆదాము వనము నుండి వెలివేయబడి దోపుడు సొమ్మును దాచిన వాడై దోపుడు సొమ్మును దాచిన వాడై ఆకాను
మీరి మరణము పొందిరి దేవుని మాటను మీరిన సౌలు దేవుని మాటను మీరిన సౌలు అధికారముతో పోయ కదా అధికారముతో పోయ కదా ఏదెనులో ఆదాములా ఎరికోలోని ఆకానులా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా తెలుసుకో ఈ నిజం నీతిగా నడచుకో తెలుసుకో ఈ నిజం నీతిగా నడచుకో. మరి చిన్నపురం నుంచి వచ్చిన విజయరాజు గారు మరి ప్రార్థన చేస్తారు. తదుపరి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ కృప చేత మీ కనికరం చేత జీవం కలిగిన మాటలు విన్నాం మీ సేవకుల ద్వారా. తర్వాత కూడా మీ సేవకుని ద్వారా వినాలనే ఆశ కలిగి ఉంటున్నాం. అది మీ సేవకుడు వినిపించే మాటలు ఆయన ద్వారా మీరు మాట్లాడి మా ఆత్మకు ఆహారం జీవాహారమైన మాటలు మేము అనుభవించుటకు సహాయం దయచేయమని, ఈ కార్యమంతా నీ నామ మహిమాత్మై జరిగి మరి అనేక మంది రక్షణలోనికి రావడానికి సహాయము దయచేయమని, మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు ఆరోపిస్తుంది. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన మనలు మీకు సమర్పిస్తూ ఉంటున్నాం మా పరమ తండ్రి. మరి ఈ సమయాన్ని మరి హిమాలయాల సహోదరుడు దైవానికి అప్పగిస్తారు. చెప్పకూడదు పేరు, దయచేసి. అలసట లాంటిది, ఆకలి తీరితే నిద్ర రాక తప్పదు. ఏ మానవునికైనా, అది రాజుకైనా బందిపోటు దొంగకైనా మర్యాదగా నిద్ర రావాల్సిందే. ఈ నిద్ర కాస్త పక్కన పెట్టేసి దేవుని యొక్క మాటలు విందా. చక్కని అవకాశాన్ని కలిగించినటువంటి దేవాది దేవునికి, అలాగే మా మోష సారుకు, సంఘానికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా తోటి దైవజనులు, నా తండ్రితో సమానులు ఇమానుయేల్ అన్న గారు, గుంటకల్ ఇమానుయేల్ అన్న గారు, అలాగే మహానంది ఇమానుయేల్ అన్న గారు, ఇద్దరు కూడా వారి ముందు వాక్యం చెప్పడం అంటే అంత సులువైన పని కాదు, చెమటలు పట్టే పని. ఎందుకోసమంటే వాళ్ళు నేను పుట్టక ముందే వాక్యాన్ని అందిస్తున్నారు. అనేక సంఘాలు స్థాపించి విస్తారంగా ప్రభు పనిలో వాడబడుతున్నారు. నేను చిన్న పాత్రగా ఈరోజు వాడబడడానికి
ఆయన చిత్తంలో నేను ఉన్నానని సంతోషిస్తూ ఈ వాక్య సందేశాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ దోపిట్లారా, యేసయ్య ప్రేమ మానవుని జీవితాన్ని మార్చివేస్తుందన్న వాస్తవాన్ని ఎరిగి ప్రజలందరూ కూడా, జన సమూహాలు యేసు వెంట మనం పరిగెత్తడం చూస్తాం. యేసు పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు చేసిన పరిచర్య విధానాన్ని గమనించిన వారు, చూసిన వారు, కన్నవాటిని విన్నవాటిని సాక్ష్యమిస్తూ ఈనాటికి సజీవులుగా నిలబెట్టుతూ యేసయ్య సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ జాబితాలో జీవము గల దేవుని సంఘం ఒకటిగా మిగిలింది. చప్పట్లు కొడదాం గట్టిగా. ఈ జీవము గల దేవుని సంఘం ద్వారా దేవుని యొక్క సువార్త విస్తరించాలని, ఆత్మను రక్షించాలని, ప్రభు పనిలో ఆయన పొలములో ఒక పాత్రలుగా తీసుకొని ఆయన కోసం సిద్ధం చేయాలన్న ఆశతో దేవుని దాసులు, మోషేసాలు, సంఘం అంతా కలిసి ఈ సభలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వస్తుందంటే మీకు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ నాకు సారుకు భయం. ఎందుకంటే వర్షం వస్తే తడిసిపోయేది ఫస్ట్ సౌండ్ సిస్టమే. నేను ఆ భయంతో తల్లడిల్లిపోతుంటా. సారు కూడా చాలా సంవత్సరం క్రితం కూడా మాట్లాడుతూ వచ్చాడు, మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా వర్షం, ఆశీర్వాద వర్షం కురుస్తుందని. చప్పట్లు కొడదా గట్టిగా. ఆమె నిజంగా అననుకూలతలు కూడా అనుకూలంగా మార్చుకోవడం క్రైస్తవుని లక్షణం. ఆ విధంగా మలుచుకున్నప్పుడే విశ్వాసం బలపరచబడుతుంది, అలాగే దేవునికి దగ్గర అవ్వడానికి వీలు కలుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 4:30 వరకు చక్కని వాక్య సందేశాలు అందించినటువంటి దైవజనులందరికీ నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాక్యంలో నుండి కొన్ని మాటలు నేను మీకు వివరిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకైన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు ఏమి కొదువని ఆయనను అడిగాను. గమనించండి ప్రియ బిడ్డలారా, ఈరోజు యేసయ్య సువార్త సభలైనా, దేవుని మందిరంలో వినబడుతున్న మాటలైనా, ప్రతి ఒక్క అంశం కూడా మనం నిత్య జీవం పొందడానికే. అవునా కాదు చెప్పండి? నిత్య జీవం పొందడానికే ఈ ప్రయాస, ఈ కూడికలు, ఈ సభలు. వర్షంలో తడుస్తూ వస్తాం, ఆకలికి తల్లడిల్లిపోతున్న దేవుని మాటలు ఆసక్తిగా వినడానికి కూర్చుంటాం. కారణం ఏందో తెలుసా? ఎలాగైనా నిత్య జీవం పొందాలన్న తపన, ఆశ మనలో నిత్యము ఏలుతుంది. అందుకే చాలా మంది భోజనం తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోయారు, మీరు మాత్రమే నిలిచిపోయారు. కారణం ఏందో తెలుసా? మీకేం కావాలి ఇప్పుడు? చెప్పండి. వాక్యం కాదు, నిత్య జీవం కావాలి. ఆమేన్. నిత్య జీవం కోసం కూర్చున్నాం మనమంతా. నిత్య జీవానికి సంబంధించిన అంశాలు దేవుని దాసుల ద్వారా వినబడుతుండగా, ఆ మార్గంలో నడవడానికి, అవి నేర్చుకోవడానికి ఇష్టపడగలిగిన నాడు మన జీవితాలు ఖచ్చితంగా నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతాయి అన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. కాలక్షేపం కోసం మనం కూర్చోకూడదు, నిత్య జీవం కోసం పరుగులెత్తి రావాలి, ఆశతో ఎదురు చూడాలి. విన్న ప్రతి మాటను అవలంబించి దానిని అనుసరించి జ్ఞానము ప్రసాదించమని ప్రార్థించి ప్రభు పనిలో ముందు కొనసాగాలి. ఆ విధమైనటువంటి కార్యక్రమాలలో ఈరోజు ఒక యవనస్తుడు యేసయ్యతో వచ్చి ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? ఏ మంచి కార్యం చేయాలి? విమానం ఎక్కడానికి నేనేం చేయాలంటే
ఏం చెప్తారు చెప్పండి? ఏమంటారు? పాస్పోర్టా? ఆ టికెట్ కొనడానికి ఏదో ముందు తీసుకుంటారు కదా, అది తీసుకోమంటారు. విమానం ఎక్కాలంటే అది కావాలి. ఇప్పుడు నిత్య జీవం పోవాలంటే ఏం కావాలని అడుగుతున్నాడు ఆయన. నేనేం చేయాలయ్యా చెప్పయ్యా అని అడిగితే ఈ మాటలన్నీ కూడా వివరించాడు. పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవించినటువంటి జీవన విధానాన్ని అంతా కూడా యేసు ప్రభుల వారు ఆ యవనస్తులు చెబుతుంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ చేస్తున్నాను, ఇంకా ఏదైనా కొదవగా ఉంటే చెప్పయ్యా అని అడిగాడు. నిజంగా ప్రేమ దోపిట్లారా, ఈరోజు ఇలాంటి మనసు మనకు రావాలి. చాలాసార్లు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నిజంగా దావీదు పాపాన్ని ఉన్నట్లుగా ఒప్పుకునే తత్వం మనలో లేదు. ఇతని జీవితంలో కూడా యవనస్తునికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏందో తెలుసా? నేనేం చేయాలో చెప్పు అని అడుగుతున్నాడు. అలా అడగడం చాలా మంది కష్టం. ఎంతో మందిని మనం చూస్తాం, మంచి మార్గంలో నడవాలంటే చాలా కష్టం. కానీ ఇష్టపడితే కష్టాన్ని కూడా దాటించగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆ యవనస్తుడు తంటూ, ఈ ఆజ్ఞలన్నీ అనుసరించావా యవనస్తుడు అంటే, అనుసరించావయ్యా, నీకు ఏం కొదవ ఉంది అంటే చివరికి ఒక మాట అంటున్నాడు. చదవండి ఆ మాట, 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఇప్పుడు చెప్పండి, ఇదే మాట మీతో అంటే మీరు ఎక్కడ ఉంటారా? పొరపాటున మోసేసారి వచ్చి మీ ఆస్తి అంతా నాకు ఇవ్వండి అన్నాడు అనుకోండి, ఒక్కరు కూడా ఉండరు. ఇలాంటి సేవకుని వెంబడించే బదులు ఇంకొక సేవకుని వెంబడిద్దాం పదరా, వాళ్ళు ఆశీర్వాదకరమైన మాటలు చెప్తారు, ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తారు. 10,000 ఇస్తే 20,000 వస్తాయి. ఎక్కడ వస్తాయి? దేవుని సన్నిధిలో కారక డబ్బాలో 20,000 వేస్తే 40,000 వస్తాయి అనే బోధలకు ఇష్టపడతాం మనం. కానీ మీరు కాదు. ఆమె అలాంటి బోధలు ఎన్నో మనకు బయట కనబడతాయి. కానీ యేసయ్య చేస్తున్న బోధ ఏందో తెలుసా? నీ ధనమంతా అమ్మేసి బీదలకిచ్చి నీవు నన్ను వెంబడించమంటున్నాడు. యేసయ్య బోధలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత ఉన్నతమైనదో తెలుసా? మానవుని జీవితంలో యేసును వెంబడించాలంటే లోకములో ఉన్నదంతా ప్రక్కన పెట్టాలని ఇందులో అర్థమవుతుంది మనకు. ఎందుకు ఈ మాట యవనస్తునితో ఈ మాట అన్నాడంటే, వీడు అడుగుతున్నాడు పదే పదే, ఏం చేయాలో చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఆ హిమాలయ గారు నేనేం చేయాలని అంటే, మర్యాదగా ఆస్తి నమ్మే. ఏమన్నాడు? మర్యాదగా ఆస్తి నమ్మే అన్నాడు. అప్పుడు నన్ను వచ్చి వెంబడిస్తే నీవు పరిపూర్ణుడవుతావు. ఆమె పరిపూర్ణత కావాలి అంటే, నిత్య జీవము కావాలి అంటే, మనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి ఆయనను వెంబడించే వారిగా మనం ఉండగలిగితే మన విశ్వాసానికి నిజమైన సార్థకత ఏర్పడుతుంది. అందుకే యేసయ్య ఆ యవనస్తుని జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని ఆశతో ఈ మాట చెప్పాడు. ఈ యవనస్తుడైనా నన్ను వెంబడిస్తాడేమని ఎదురు చూస్తే చిన్న ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? 22వ వచనం. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోయాడు. యేసు వెంట రమ్మని నన్ను వెంబడించమని చెప్తే యవనస్తుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటి దారి పట్టాడు. ఎందుకోసమో తెలుసా? మిగుల ఆస్తిపరుడు. ఇక్కడికి రాగానే ఏమనుకోదు సార్, ఒక చిన్న మాట, ఇక్కడికి రాగానే ఈ పొలం అంతా చూస్తే ఎవరిదయ్యా అని అడిగాం. ఇదంతా సారదే. ఇప్పుడు మిగుల ఆస్తిపరులు ఎవరు చెప్పండి? ఇక్కడ సారే కదా. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి ఆస్తిని వదిలిపెట్టి నన్ను వెంబడించమని యేసయ్య పిలిస్తే, ఒకవేళ ఆ టైంలో మనం ఉంటే ఏమంటాం? మనము కూడా యవనస్తుని వలె ముఖము చిన్నబుచ్చుకొని చిన్నగా ఇంటికి వెళ్ళిపోతాం. ఇదైతే వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా పాపాన్ని ఒప్పుకునే ధైర్యం దావీదు వలె ఉందో లేదో తెలియాలంటే ఆస్తిని అమ్మి చూడాలి, బీదలకు పంచిపెట్టి చూడాలి. మనం ఆయన వెంబడించేది నేర్చుకోవాలి. అలా లేనప్పుడు మన జీవితాల్లో నిజంగా నిత్య జీవానికి మార్గం మనం సరళం చేసుకోలేదని అర్థం.
నా ప్రభునందు ప్రియతో బిడ్డలారా, నిత్య జీవం అనేది మానవునికి ఇచ్చిన గొప్ప వరం. ఈ లోకంలో పాపి అయిన మనుషుని పరిశుద్ధునిగా మార్చివేసి పరలోక రాజ్యం చేరేదాకా ఉండే ఒక మంచి మార్గాన్ని, సరళమైన మార్గాన్ని సిద్ధం చేసి శిలువలో తన ప్రాణం పెట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని పలికి నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రానేరడని ఆజ్ఞాపించాడు యేసయ్య. అందుకే యేసు మాట ఈ రోజు ప్రతి నోట వినబడుతుంది. చప్పట్లు కొడతారు గట్టిగా. యేసు మాట ఈనాడు ప్రతి నోట వినబడుతుంది, పాడబడుతుంది. కారణం ఏందో తెలుసా? నిత్య జీవానికి మార్గం వేశాడు నజరేయుడైన యేసయ్య. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా ప్రియంతో బిడ్డలారా? ఆ ప్రేమను వర్ణించడం ఈ భూలోకంలో ఎవరి తరము కాదు. యుగాలు గతించిపోతున్నా, తరాలు మారిపోతున్నా ఈ తరగని చెరగని యేసయ్య ప్రేమను వర్ణిస్తూనే ఉంటున్నా తరగని చెరగని గనివలే మిగిలిపోతూనే ఉంది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే ఆ ప్రేమను వర్ణించడానికి ఎన్ని గంటలు వెచ్చించినా సరిపోదు ప్రియంతో బిడ్డలారా. ఆ యేసయ్య ప్రేమ ఎలా ఉందో ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 1వ వచనం నుండి 16 వచనాల వరకు ఉన్నటువంటి సారాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. 20వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యం ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఒక యజమానునికి కూలివారు అవసరమైతే 9 గంటలకు వెళ్ళి కూలివారితో ఒక ఉడంబడిక చేశాడు. ఏమన్నా తెలుసా? 1 దేనారం, దినానికి 1 దేనారం చొప్పున పనివారితో ఉడంబడిక చేసుకొని, అయ్యా మా పొలంలోనికి వెళ్ళండి అని చెప్పి 9 గంటలకు వెళ్ళి కూలివారిని తీసుకొని పొలంలోనికి పంపించేశాడు. తర్వాత ఇక చిన్నగా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వినండి. ఈ 9 గంటల తర్వాత మరలా 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు వెళ్ళాడు, దాదాపు 5 గంటలకు కూడా వెళ్ళాడు. ఈ వెళ్ళిన సమయాలలో అనేక మంది కూలికి ఎవరు పిలుచుకోక ఊరికనే పడి ఉంటే వాళ్ళని చూసి ఈ యజమానుడు జాలిపడి ప్రేమతో వాళ్ళను నా పొలములోనికి వెళ్ళండి, నేను నీకు కూలిస్తాను అని చెప్తే వాళ్ళు కూడా వెళ్ళారు. ఒకరు 9 గంటలకు వెళ్ళారు, ఒకరు 12కు, ఒకరు 3కు, చివరికి ఒకరు 5 గంటలకు. దాదాపు 1 గంట టైం ఉంటుంది. ఆ టైంలో ఆ పొలంలోనికి వెళ్ళారు. యజమానుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చిన్నగా పని ముగించుకొని యజమాని దగ్గరికి వచ్చి కూలి కోసం నిలబడ్డారు. కూలి కోసం ఎవరు నిలబడతారు చెప్పండి? మొదట వెళ్ళిన వారు మొదట ఉండాలి కదా, కానీ ఇక్కడ అలా లేరు. చివరిగా వెళ్ళిన వారు మొదట లైన్లో నిలబడ్డారు. యజమానుడు పిలిచారు చివరిగా వెళ్ళిన వారిని, 5 గంటలప్పుడు వెళ్ళిన వారిని పిలిచి ఆ యజమానుడు కూలి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు తెలుసా? దినానికి 1 దేనారమే, ఎప్పుడు 9 నుంచి 6 వరకు పనిచేస్తాయి. కానీ ఈ వ్యక్తి 5 గంటలకు వెళ్ళాడు కదా, 5 గంటలకు వెళ్ళి వచ్చిన ఆ పనివాని దగ్గరికి వచ్చి యజమానుడు ఆ దేనారం ఇచ్చాడు, 1 దేనారం. ఇప్పుడు చూడండి, 5 గంటలకు వచ్చినోనికే 1 దేనారం ఇస్తే మనం 9 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేస్తాం కదా, మనకి మరి ఎక్కువగా ఇస్తాడేమో యజమానుడు అనుకున్నారు. ఎవరు? 9 గంటలకు పోయిన వాళ్ళు, 12 గంటలకు పోయిన వాళ్ళు, 3 గంటలకు పోయిన వాళ్ళు. అలా చూస్తూ ఉండగానే మరలా 3 గంటలలో వచ్చారు, వాళ్ళకు కూడా 1 దేనారం ఇచ్చారు. మరలా 12 వాళ్ళు వచ్చారు, వాళ్ళకు 1 దేనారం ఇచ్చారు. ఇక చూసుకోండి, కడుపులో మంట రగులుతుంది. ఎవరికి చెప్పండి? 9 గంటలకు వెళ్ళేవారు. ఎందుకు వీళ్ళకి ఇస్తున్నాడు ఇలా? అసలు ఇది న్యాయమేనా? మనం 9 గంటల నుంచి మనం పని చేసామా, వీళ్ళేమో ఇప్పుడే వచ్చారు, అప్పుడే మన మాదిరి కూలి తీసుకుంటున్నారని బాధపడుతున్నారు. ఆయన ఎక్కువ ఇస్తాడేమో ఆశతో వచ్చి యజమాని దగ్గరికి చేయి సాగితే 1 దేనారం మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆ సిచ్యువేషన్లో మనమే ఉంటే చెంప పగలగొడతామా లేదా? అన్యాయమా న్యాయమా అది చెప్పండి? మన దృష్టిలో అయితే అన్యాయమే కదా. ఎందుకు? మనం 9 నుంచి 6 వరకు చేశాం, వాళ్ళేమో 5 నుంచి 6 వరకే చేశారు, 1 గంట పని చేశారు, అయినా 1 దేనారం. మాతో పని సమానంగా ఇస్తాడా? అసలు ఈ యజమానుడేనా అని సనుక్కుంటూ కొనుక్కుంటున్నారు.
అంటాడు యజమానుడు వాళ్ళని చూసి, ఓ కూలి పనివారులారా, ఈ మాట చదవండి, ఒక మాట 15 వచ్చింది. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఎంత చక్కని మాటలు ఇవి! మామూలుగా మనం మాట్లాడుకునే మాటలు, ఒక వ్యక్తి మధ్య జరిగే సంభాషణలు ఇవి. ప్రతిరోజు ఇలాగే మాట్లాడుకుంటాం మనం. ఏమిరా, నేను మంచిగా జీవిస్తుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావా? నీకు కడుపు మంటగా ఉందా? నేను 4 ఎకరాలు కొంటే నీకు బాధగా ఉందా? నేను మేడమిద్దలు కట్టుకుంటే చాలా బాధగా ఉందా నీకు అని మనం మాట్లాడుకుంటుంటాం. ఆ రోజు ఆ యజమానుడు కూడా ఆ కూలి వాళ్ళతో ఆ మాట మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు చూడండి. నిజంగా నా ప్రభునందు ప్రియ దోపిట్లారా, దేవుని ప్రేమ ఇందులో ఇమిడి ఉంది. యేసయ్య ప్రేమకు పక్షపాతం లేదు, భేదాలు లేవు. పాపిని ఒకే విధంగా ప్రేమిస్తాడు, పరిశుద్ధుని ఒకే విధంగా ప్రేమిస్తాడు. అందుకే యేసయ్య అంటే సకల లోకాలకు ఇష్టం. ఇప్పటికీ ఒక ఆయన వచ్చాడు, ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఇలాగే సౌండ్ సిస్టమ్ పెట్టుకొని కూర్చొని ఉన్నాను. సన్మానం చేశారు. ఒక చిన్న మాటలు మాట్లాడమంటే మైక్ ఇచ్చారు. తీసుకుని ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? యేసయ్య అంటే నాకు ఇష్టం, క్రైస్తవులంటే నాకు కష్టం అన్నాడు. ఎందుకయ్యా మాట అంటున్నానంటే, మీరేం బాధపడొద్దయ్యా, దయచేసి యేసు యొక్క ప్రేమ విలువ నాకు బాగా తెలుసు. ఆయన ప్రేమలాగా మీరు బ్రతకడం లేదనే బాధ మీ వల్లనే యేసయ్య పేరుకు రిపేరు, మీ వల్లనే యేసయ్య పేరుకు రిపేరు వస్తుందిరా అన్నాడు. అప్పుడు అనుకున్నా, నిజమే ప్రభువా, మా వల్ల అన్య జనుల ఎదుట నీ నామం దూషించబడుతుంది. యేసయ్య అంటే రాజకీయ నాయకులకి ఇష్టము, అధికారులకు ఇష్టం, ప్రధానమంత్రులకు ఇష్టం, అందరికి ఇష్టమే. ఎందుకోసమే తెలుసా? ఆయన పక్షపాతము లేనివాడు. ఆమేన్. అందుకే ఆయన అంటాడు, సకల జనుల కోసమైన రక్తము కార్చాడైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఒకరి కోసం కాదు రక్తం కార్చి ప్రాణం పెట్టింది, సకల లోక ప్రజలకు, మానవ కోటికి యేసయ్య రక్తం సరిపోయినది. ఆయన ప్రేమ సరిపోయినది. ఆ ప్రేమ యుగాలు మారిన, తరాలు మారిన, ఈ యొక్క ఆకాశం భూమి అంతరించిపోయిన చెరగని గనివలి మిగులుతూనే ఉంది. ప్రియతో బిడ్డ, ఆ ప్రేమను వెల్లడి చేయడానికి రాజకీయ నాయకులు సైతం యేసయ్య ప్రేమను వెల్లడి చేస్తూ వస్తున్నారు, సాక్ష్యాన్ని పంచిపెడుతున్నారు. ఇక్కడ కూడా యజమాని యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆమేన్. ఆ యజమాని యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ కూలి వాళ్ళు మనమే, ఆ కూలి వాళ్ళు మనమే. పుట్టినప్పటి నుంచి క్రైస్తవునిగా ఉన్నామయ్యా, ఇప్పటికీ ఆశీర్వాదాలు లేవు అని అంటాం మనం. అవునా కాదా? దేవుడు పక్షపాతి కానే కాదు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే 19వ అధ్యాయంలో రాస్తాడు లూకాసు వార్త. చదవద్దు, నేను ముగిస్తున్నాను. ప్రేదో బిడ్డ, యేసయ్య ప్రేమ ఎవరిని ఎలా ప్రేమిస్తుందంటే అది వర్ణించలేదు. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి జగ్గయ్య, మనకందరికీ తెలుసు. జగ్గయ్య సుంకపు గుత్తదారుగా ఉన్నాడు. ప్రజలందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేసుకుంటూ అన్యాయంగా లాక్కుంటుంటే చివరికి యేసయ్య ఆ గ్రామంలోనికి వచ్చాడని ఆల్రెడీ యేసును గురించి విన్నాడు. ఎవరో? జగ్గయ్య విన్నాడు ముందే. యేసు ఈ లోకానికి రక్షకుడు అంట. ఆయన కుంటివారిని బాగు చేస్తున్నారు, ఆ కుంటివారిని బాగు చేస్తున్నారు, మూగవారిని బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడంట అని ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాడు. ఆ యేసు ఈ జగ్గయ్య ఊరికి వస్తున్నాడని విని చూడాలని ఆశపడ్డాడు. ఆమె చూడాలని ఆశపడ్డాడు. జగ్గయ్య యేసును చూడాలని ఆశపడితే యేసయ్య వచ్చే దారి వెతికాడు. వెతికి ఆ దారిలో వస్తున్న సంగతి ఎరిగి పొట్టివాడైనందున ఎక్కడికి ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న వారి దగ్గరికి నేరుగా వచ్చాడు. విమానం వల్ల యేసయ్య వచ్చేసి జగ్గయ్య వైపు చూసి, మేడి చెట్టులో ఉన్నటువంటి జగ్గయ్యను చూసి, జగ్గయ్య త్వరగా దిగన్నాడు. త్వరగా దిగనగానే గుండెలు డబా డబా అని కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు నాకు డబా డబా అని కొట్టుకుంటున్నాయి. ఎందుకోసమో తెలుసా? ఎక్కడ తప్పు చెబుతారో అని. తప్పులు పట్టే వారు చాలా మంది ఉన్నారు, అందులో మీరు ఉండకుందురుగాక.
నిజంగా ప్రభునందు ప్రియతో పిల్ల బోధలు ఏదైనా తప్పులుంటే క్షమించండి దయచేసి, చిన్నవాణి కదా. ప్రభు ప్రేమ చాలా ఉన్నతమైనది. జక్కయ్యను పేరు పెట్టి పిలవగానే ఆశ్చర్యపోయి గుండె గుబేలుమని కిందికి దిగేసి బరబర దిగేశాడు. వెంటనే యేసయ్య అన్నాడు, నీ ఇంటికి పోదా అన్నాడు. ఇదేంది ఇది? ప్రజలందరూ చూస్తున్నారు. పాపి అయిన జక్కయ్య ఇంటికి ఎలా వెళ్తాడు యేసయ్య? యేసయ్య పరిశుద్ధుడైతే వీడు పాపి కదా, వీడి ఇంటికి ఎలా వెళ్తాడు అని అంటూ సనుక్కుంటుంటే యేసయ్య వాళ్ళ మాటలు లెక్క చేయలేదు. ఎవ్వరి లెక్క చేయకుండా జక్కయ్యను వెంట పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి యేసయ్యను అలా కూర్చోబెట్టి జక్కయ్య లేచి ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నేను ఎవరి ఎద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని ఉంటే దానికి 4 అంతలు చెల్లిస్తాను, నా ఆస్తి సగం ఆ బీదలకు ఇస్తానని ప్రకటించాడు. ఎప్పుడో తెలుసా? యేసయ్య ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన కూర్చున్నాడు. జన సమూహాలు చూస్తూ ఉండగా లేచి జక్కయ్య చెప్పిన సాక్ష్యం ఇది. కారణం ఏందో తెలుసా? యేసయ్యను చూడాలనుకున్న వ్యక్తి జీవితంలోనికి నిజంగా యేసయ్యను చూడాలనుకున్నా, మందిరానికి రావాలనుకున్నా, వాక్యం వినాలనుకున్నా ప్రభు మనల్ని దర్శిస్తాడండి. ఇది వాస్తవం. ఎందుకోసమంటే ఆశపడిన జక్కయ్య జీవితంలోనికి యేసయ్యే చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి పేరు పెట్టి పిలిచాడు. ఎంత మహోన్నతమైన కార్యం తెలుసా? అలాంటి మహోన్నతుడైన యేసయ్య ఎదుట నిలబడి జనాలందరి ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. ఈ మార్పుకు గల కారణం ఏందో తెలుసా? యేసయ్య పేరు పెట్టి పిలవడం. ఆమేన్. అంతకంటే ముందుగా యేసయ్యను చూడాలన్న కోరిక పుట్టడం. యేసయ్య ఎప్పుడైతే ఆ జక్కయ్య నోటి గుండా ఆ మాట విన్నాడో వెంటనే ఒక మాట అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. చప్పట్లు కొట్టారా గట్టిగా? చాలా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. శబ్దం చేయరా మీరు నిశ్శబ్ద కాల పురుషుల? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందని ప్రకటించాడు. జన సమూహాల ఎదుట ఈ మాట ప్రకటిస్తుంటే అంతవరకు పాపి 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 అన్న పిలిచిన ప్రతి ఒక్కరి నోళ్ళు మూతవేయబడ్డాయి. కారణం ఏందో తెలుసా? యేసయ్య ప్రేమ పాపిని పరిశుద్ధునిగా మార్చివేసింది. ఆమె ఆ ప్రేమలో నీవు నేను నిత్యము నిలకడగా ఉండాలని జీవము గల దేవుని సంఘం ప్రతి నిత్యము ఈ ప్రేమను వెల్లడి చేస్తూ నరకాన్ని తప్పించుకొని నిత్య జీవం చేరేదాకా ఆ ప్రేమలోనే నేను నిలబడాలని, ఆ ప్రేమ ద్వారా ఈ లోకాన్ని జయించాలని నేర్పిస్తున్న పాఠాలు ఈనాడు ఎన్నో వింటున్నా. ఈ లెక్కలో ప్రభు యొక్క ప్రేమ నీకు చులకనైతే నష్టపోయేది నీవే. ప్రభు ప్రేమ చులకనైంది ఒక వ్యక్తికి. ఎవరికో తెలుసా? ఇస్కరియోతు యూదా యేసుతో పాటు తిరిగాడు. ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకున్నాడు, ఏం తింటే అదే తిన్నాడు, ఎక్కడ ప్రయాణం చేస్తే ఆయనతో పాటు ప్రయాణం చేస్తాడు. కానీ కాసులకు అమ్మేశాడు యేసు. కారణం ఎందుకు తెలుసా? యూదా ఇస్కరియోతు యేసు వెంట తిరిగాడు, విశ్వాసాన్ని నేర్చుకోలేదు, అవిశ్వాసంతోనే నడిచాడు. యేసును అమ్మేంత పాపాన్ని కూడబెట్టుకున్నాడు. చివరికి యేసును అమ్మేసి ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఆ జాబితాలో నీవు నేను ఉన్నట్లయితే మన జీవితానికి సార్థకత లేదు. ఈ లోకంలో 60, 70, 80 ఏళ్ళు ఈ బతుకు కాలంలో నీ జీవన ప్రయాణం కూటి కోసం, నీ పిల్లల కోసం, నీ ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కోసం ప్రయాసపడుతూ దేవుని ప్రేమను తిరస్కరిస్తే, ఆయన ప్రేమలో నీవు లేకపోతే నిత్య జీవం నీకు ఉండదు, నిత్య జీవం నీకు లభించదు. నేను ముగిస్తున్నాను ప్రియతో బిడ్డలారా. ఈ నిత్య జీవం కావాలంటే ఒకటి కొదవగా ఉందని చెప్పిన యవనస్తుడు మిగులు ఆస్తిపరుడై చిన్న ఉంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు నేను కూడా మనందరి జీవితాలు చాలా మందికి చాలా కొదవలు ఉన్నాయి. కొదవలు మనం ఎవరికి చెప్పనక్కర్లేదు, ప్రభుత్వం చెప్పి చూడదు. నీ కొదవలను తీర్చేంత యేసయ్య ప్రేమ నిన్ను నిత్యము నీడవలి వెంటాడుతూనే ఉంటుంది. అమ్మ కన్నా, తల్లి కన్నా, తండ్రి కన్నా మిన్నయైన యేసయ్య ప్రేమ, పరమును విడిన ప్రేమ, భూమిలోనికి వచ్చిన ప్రేమ. ఒక పాట ఉంది కదా, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును,
కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు పాడండి. నిజము దీనిని ఇది ఎవ్వరు ఎన్నడెన్నడు మారనిది నా యేసుని ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని ప్రేమ యేసుని అది ఎవ్వరు. పాపిని పరిశుద్ధునిగా మార్చే యేసయ్య ప్రేమ, పాతాళానికి వెళ్ళిపోతున్న మానవుణ్ణి పరలోక రాజ్యానికి చేర్చే యేసయ్య ప్రేమ, నిన్ను నన్ను నిత్యము నీడవలె వెంటాడుతుండగా ఆ నీడలో విశ్రమిద్దామా? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన రెక్కలే మనకు ఆశ్రయము, ఆయనే మన దుర్గము, ఆయన బలమైన కోట. వేటగాని ఉరిలో నుండి మనల్ని విడిపిస్తుంది, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను తప్పిస్తుంది, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ లోకంలో ఈ 70-80 ఏళ్ల సంవత్సరాల కాల జీవితానికి నిత్యము భయము 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 భయము. ఈ భయముతోనే విశ్వాసాన్ని కొనసాగిస్తూ విశ్వాసములో ఉన్న ధైర్యాన్ని పొందుకోలేక భయముతోనే తల్లడిల్లిపోతున్నట్లయితే యేసయ్య ప్రేమ నిన్ను పలకరిస్తుంది. ఈరోజు రాత్రి కూడా సంపూర్ణంగా యేసయ్య ప్రేమ నిన్ను పిలవబోతుంది. ఆమె ఆ ప్రేమను నువ్వు పెడచేపెట్టి వెళ్ళిపోతే నీకు రక్షణ లేనట్లే లెక్క. నిత్య జీవం దొరకదు, నిత్య జీవం దొరకదు. యజమానుని ప్రేమ కూలివారు మొదట వచ్చిన వారు చివరిలో వచ్చిన వారికి సమానంగా కూలి పంచినట్లుగా ఈరోజు నువ్వు యేసయ్య నమ్మినా, పుట్టినప్పటి నుండి యేసయ్య నువ్వు నమ్మినా, నిన్ను సమానంగా చూసి నిత్య జీవానికి తీసుకెళ్లే నా యేసయ్య. ఆమె అలాంటి మహనీయుడైన యేసయ్యను మనము కలిగి ఉన్నాం. ఆ యేసయ్య పాదాల చెంత ప్రాధేయపడదాం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి నీ ప్రేమకు పక్షపాతం లేదయ్యా, భేదాభిప్రాయం లేదయ్యా. యవనస్తుడు మిగులు ఆస్తిపరుడై సరుగుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. నిత్య జీవము కావాలని కోరుకున్నాడు, కానీ నిత్య జీవానికి దారి చూపించే నీ మాటను మరిచిపోయాడు, లెక్క చేయలేదు. ధనాన్ని నమ్ముకొని ఈ లోకాన్ని ఆశపడి ఇంటికి వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. పాపి అయిన జగ్గయ్య తన జీవితంలో నేను చూడాలనుకున్న వాడి జీవితంలో నీవే పేరు పెట్టి పిలిచి చివరికి తన ఇంట చేరి తన మనస్సును మార్చలేదు. పాపి పరిశుద్ధనిగా మార్చబడి అబ్రహాము కుమారుడిగా మార్చబడి పరలోక రాజ్యం చేరగలిగాడు. ఈరోజు కూడా మేము కూడా నిత్య జీవం కోసం ప్రాకులాడుతున్నాం నాయనా. భక్తిని కాపాడుకోవాలని మా జీవితంలో కష్టాలు నష్టాలను దాటుకుంటూ నిత్య జీవం చేరేదాకా నీ సన్నిధిలో అనేక పాఠాలు నేర్చుకోవాలని ఇష్టపడుతూ వస్తున్నాం నాయనా. మాకు నేర్పించి పంపించయ్యా, నీ ప్రేమ విలువ మాకు తెలియజేయి అని అందరూ కూడా యేసయ్య ప్రేమ కోసం ఎదురు చూద్దాం. ఇంతవరకు దేవుని వాక్యాన్ని ఎంతో గౌరవంతో చేసినటువంటి దైవజనులు ఇమ్మానుయేల్ గారికి దయచేసి కూర్చోండి.